తెలంగాణ ఉద్యమం, తెలంగాణ జానపదం వీటితో పాటుగా రాజకీయ పాటలు ఏ రకంగా చూసినా ఆ గొంతు దాదాపుగా తెలుగు ప్రజల చెవులు ఎప్పుడో ఒక మారైతే విని ఉండొచ్చు. ముఖ్యంగా దసరా బతుకమ్మ సెలబ్రేషన్స్ వస్తే ఒక పాటను మనం ఎప్పటికీ వింటూ ఉంటాం. ఇక పెళ్లి భరతులలో మాత్రం ఆ పాట లేకుండా అసలు భరతే జరుగుతుందో జరగదా అన్నట్టుగా ఆ వదినే నువ్వు వచ్చినేలా అన్నటువంటి పాట, దాంతోపాటుగా పున్నామా పున్నామా రెడ్డి మాలేలో అన్నటువంటి పాట, ఇలా వందలాది వేలాది పాటలకు తన యొక్క గొంతుతో జీవం పోసినటువంటి తేలు విజయ మనతో పాటుగా ఉన్నారు. అక్క నమస్తే. నమస్తే అన్న. ఎట్లున్నారు? బాగున్నామన్నా. ఎస్, దాదాపుగా తెలంగాణ ఉద్యమం అయినా కానివ్వండి, ఆ తర్వాత ఫోక్ ఇండస్ట్రీ అయినా కానివ్వండి, ఆ తర్వాత ఏ రకంగా చూసినా కానీ మీ గొంతు అయితే అక్కడ కనబడతా ఉంటుంది. ఒక పాటతోనే మొదలు పెడదాం. మీకు నచ్చిన ఏదో ఒక పాట తీసుకుంటాం. ఓకే అన్న. మా పాటలను ఆదరించే ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కలవందలు తెలియజేసుకుంటూ, ఫస్ట్ ప్రొడ్యూసర్ మా ఆయనే. ఫస్ట్ పాట 98లో 1998లో అది జూన్లో. ఓకే. అప్పుడు అంటే ఎక్కువ తండాలలో ఎక్కువ గుడుంబ కాచేవారు అప్పుడు. సారా, కాకపోతే మేము ఊర్లలో గుడుంబ అనేది. అవును. అది తాగుతూ అంటే చాలా మంది చనిపోయిన టైంలో ఫస్ట్ పాట నేను అప్పుడు ఇంటర్ చదువుతున్న టైంలో మా ఆయన భోగం సుమంత్ కుమార్ తీసిన నగారె మోగింది క్యాసెట్లో నేను ఫస్ట్ వాడిన పాట. అంటే ఆ పాటతోని నేను ఆడియో రంగంలోకి స్టార్ట్ అయినా. కానీ అంతకుముందు నేను స్కూళ్ళల్లో దేశభక్తి గేయాలు, తర్వాత నేను కాలేజీలలో ఎన్ఎస్ఎస్లో రకరకాల పాటలు పాడుకునేది. కానీ ఫస్ట్ ఆడియోలో అయితే పాడింది దయనరసింగ్ అన్న రాసిన పాట. ఓకే. ప్రొడ్యూసర్ మా సారు. ఆ పాట తండాకు ఓ తాండు గూడాంబ దాగుతాండు, ఈ పువ్వల కొడతాండు, ఇలువ తీసుకుంటాండు, వామ్మో అరే వాయ్యో అరే వాహ్వో నేను ఓ నత్తగారింటికి, వాయ్యో నేను మోను తాగుబోతోనికి, ఇక ఆకలాకలంటాండు అన్నమేయమంటాండు, అన్నమేసినాక వాడు కిందనే కలుపుతాండు, వాహ్వో అరే వాయ్యో అరే వాహ్వో నేను ఓ నత్తగారింటికి, వాయ్యో నేను మోను తాగుబోతోనికి. ఇట్లా మొదలైంది. అంటే అప్పటికి నేను స్కూళ్ళల్లో అంటే ఎక్కువ ఉపాధ్యాయుల మీద, తర్వాత ఎన్ఎస్లలో అంటే ఎన్ఎస్ఎస్ వాటిలలో అప్పుడు పాడుకున్న పాటలు అంటే రకరకాల పాటలు పాడుకున్నాం. అప్పుడు ఇక దేశభక్తి గేయాలంటే అప్పుడు పాడుకున్న పాటలు. ఓకే. ఈ నేల నాదిరా, ఈ దేశం నాదిరా, ఈ నేల నాదిరా, ఈ దేశం నాదిరా, కరుణతో నిండిన కర్మభూమిరా, అరుణకాంతుల వేద భూమిరా, నేల నాదిరా, ఈ దేశం నాదిరా. ఇది సారు మురళీమధు గారు రాసిన పాట, హుజరాబాద్ సార్ది. అప్పుడు మా కాలేజీలో ఎక్కువ పాటలు సార్ రాసిచ్చేది. అంటే ఇవి కాలేజీలలో పాడుకున్న పాటలు. తర్వాత అది గుడుంబ పాట. ఇక తర్వాత 2001 వరకు నాకు మ్యారేజ్ అయిపోయింది. తర్వాత అంతలోనే మేము కరీంనగర్కి వచ్చేసి ఉద్యమాలలో పాల్గొనడం. ఇక ఉద్యమాలలో అంటే నాకు ఎక్కువ బాగా పేరు తెచ్చిన పాట స్వర్గీయులు గూడంజన రాసిన పాట, అయ్యో నివా నువ్వు అవ్వో నివా తెలంగాణోనికి తోటి పాలో నీవా, అరే అయ్యో నివా నువ్వు అవ్వో నివా తెలంగాణోనికి తోటి పాలో నీవా, జర ఇస్సంతరమ్మంటే ఇల్లంతా మీదంటారా, వరెవ్వా తిన్నింటి వాసాలు లెక్కెత్తరా, పొలిమేర్ల బొడ్రాయి పెట్టినరా మీరు, పొలిమేర్ల బొడ్రాయి పెట్టినరా, హైదరాబాదుకు ముగ్గు పోసినరా, అరే అయ్యో నివా నువ్వు అవ్వో నివా తెలంగాణోనికి తోటి పాలో నీవా. ఎస్, అంటే ఈ పాటల ప్రస్థానంలో మా దాదాపుగా మీ పాట ఎక్కడనో ఒకడ మీరు పోతూ ఉంటే వినబడతా ఉంటుంది, లేకపోతే ఏదో అట్లాంటి సిచ్యువేషన్లలో ఎట్లా అనుకునేవారు అసలు? అంటే అనంటే పెళ్ళి కాక ముందుకు దేశభక్తి గేయాలు పాడుకుంటున్నా. పెళ్ళి అయిన తర్వాత ఆ పాటతోని స్టార్ట్ అయినాక ఇక ఉద్యమాలలో అంటే ఇక ప్రతి పాటతోని మా ఆయన నా వెంబడే ఉన్నాడు. అంటే నీ వాయిస్కి ఏ పాట అయితే సెట్ అవుతుంది అని చెప్పి ఇప్పటి వరకు కూడా అంటే ప్రతి పాట నాకు ఏది బాగుంటుందో మా సారు ఆలోచనతోనే ఇదైతే బాగుంటుంది అంటే ఇప్పటి వరకు కూడా అట్లనే. సినిమాలలో కూడా మీరు పాడినట్టున్నారు కదా, సినిమాలలో అవకాశం ఎప్పటి నుంచి మొదలైంది? సినిమాలలో మీకు మీరుగా ఎంచుకున్న పాటలా లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి పాటలు ఎట్లా అన్న? అంటే సినిమాలలో అప్పుడు తెలంగాణ ఉద్యమం ముమ్మరంగా జరుగుతున్న టైం 2007. అదే సంవత్సరము మేము
మా ఆయన నేను కలిసి అందరం కలిసి అప్పుడు మేము దుబాయ్లో కూడా ప్రోగ్రామ్ చేసి వచ్చినాము. ఉమ్, అదే టైంలో బతుకమ్మ సినిమా, Okay. ఫస్ట్ సినిమా అది బతుకమ్మ సినిమా. ఉమ్, ఆ బతుకమ్మ సినిమాలో బండారి సుజాత శేఖర్ అక్క ఆమె కూడా శేఖర్న పాటలు తీసుకొస్తే ఓకే. అప్పుడు ఉమ్, ఆ పాట పాడడం జరిగింది. అది ఊరికి ఉత్తరాన వలలో ఊడాల మర్రి వలలో ఊడల మరి కింద వలలో ఉత్తముని చవికే వలలో ఉత్తముని చవికేలో వలలో ముత్యాల పందిరి వలలో ముత్యాల పందిట్లో వలలో రతనాల కొలిమి వలలో గిద్దెడు ముత్యాల వలలో గిలకాల కొలిమి వలలో అరసోల ముత్యాల వలలో అమరేనే కొలిమి వలలో పొయ్యిరే అన్నలు వలలో అడవి మార్గాన వలలో పోయేటి అన్నలకు వలలో ఏమేమి సద్ది వలలో అడవి సిక్కుడుగాయ వలలో అలసంద పప్పు వలలో. ఈ పాట కూడా బాగా అంటే చాలా వరకు ప్రజలు విన్నట్టు ఇప్పటి కూడా అన్న బతుకమ్మ పండుగ వస్తే ఈ పాట కూడా బాగా అంటే బాగా అవును, బయట అంటే వినిపిస్తూ ఉంటది. అంటే ఇప్పుడు నేను పున్నామ పున్నామ అని మీరు ఇందాక అన్నారు కదా, ఉమ్, ఆ పాటకు ముందు బాగా పేరు వచ్చిన పాట ఈ ఊరికి ఉత్తరాన వలలో. yes, yes. ఈ పాట కూడా ఇప్పటికీ ఈ పాట ఆ పాట ఎస్, ఒకటి భరత్లలో చాలా వినబడతా ఉంటది ఆ పాట కూడా. మీ గొంతు నుంచి వచ్చింది వదినే నువ్వు వచ్చిన ఇలా అనుకుంటా ఉంటది కదా. ఆ పాట ఏంటి అసలు? ఆ పాట ఎక్కడికి వెళ్ళి అంటే వచ్చింది? అది దానికి సంబంధించి ఊర్లలో అంటే వదినేను ముద్దుగా అంటే వాయి వాయి అని పిలుచుకుంటారంట. అవును. అయితే మా ఆయన వల్ల అమ్మమ్మ ఉమ్, మేము ఎప్పుడన్నా పోతే ఊకే అంటే మా పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఊకే అట్లా పాట పాడుతుండేది. Okay. బాగుంది పాడు పాడంటే ఒకసారి ఇట్లా పాడింది, చిన్నగా ఓ 2 పదాలు పాడింది. దాన్ని మళ్ళీ మా ఆయనే లిరిక్స్ రాసిండ్రు. తీసుకున్నాడు. ఓకే. ఈ వదిన పాట మా ఆయన రాసిండ్రు, ఆ పాట నేను పాడిన. ఉమ్, అంటే ఇక వదిన మరదన్ల మర్యాద గురించి ఉంటుంది అన్నంతా. ఓకే. వదినే నువ్వు వచ్చినల్లా వాయి నువ్వు వచ్చినల్లా రాక రాక నువ్వు వచ్చినవంటే వదినే నువ్వు వచ్చినల్లా వాయి నువ్వు వచ్చినల్లా నీళ్ళిద్దామంటే సిద్రాపు సెంబు వదినే నువ్వు వచ్చినల్లా వాయి నువ్వు వచ్చినల్లా పీటేద్దామంటే పలిగిన పీట వదినే నువ్వు వచ్చినల్లా వాయి నువ్వు వచ్చినల్లా మంచమేద్దామంటే సీకిపోయిన నులుక వదినే నువ్వు వచ్చినల్లా వాయి నువ్వు వచ్చినల్లా కౌగిలించుకుందామంటే కడుపుల బల్ల వదినే నువ్వు వచ్చినల్లా వాయి నువ్వు వచ్చినల్లా అడ్లు దంచుదామంటే ఇతనపు వడ్లు వదినే నువ్వు వచ్చినల్లా వాయి నువ్వు వచ్చినల్లా కొన్ని కోద్దామంటే గుడ్ల మీద కోడి వదినే నువ్వు వచ్చినల్లా వాయి నువ్వు వచ్చినల్లా నీకు చీర తెద్దామంటే సిల్లర లేవు వదినే నువ్వు వచ్చినల్లా వాయి నువ్వు వచ్చినల్లా నువ్వయ్యతో వల్ల సీరల అంగడి వదినే నువ్వు వచ్చినల్లా వాయి నువ్వు వచ్చినల్లా నువ్వోటి కొనుక్కో నాకోటి గోను వదినే నువ్వు వచ్చినల్లా వాయి నువ్వు వచ్చినల్లా. అంటే మొత్తం కామెడీకి అయినా కానీ మంచి లిరిక్స్ అయితే కనబడతా ఉన్నాయి అన్న. ఎట్లా ఉంటది మీ వదిన మరదల మధ్య? ఎవరైనా ఉన్నారా? సుమంత్ అన్నకి చెల్లెను అక్కను? నాకు అన్నదమ్ములు లేరు, మా ఆయనకి అక్క చెల్లెలు లేరు. మా ఆయన ఒక్కడే, నాకు ఒక చెల్లి అన్న. అందుకే మాకు ఆ ప్రేమలు నిజమన్న. అంటే నాకు ఆడపడుచులు లేరు, మాకు అన్నదమ్ములు లేరు కాబట్టి వదిన మరదలు కూడా లేరు. పాట మాత్రం మీ దగ్గరికి వెళ్ళే పుట్టి. అవునన్న. ఇంకా మీకు బాగా అంటే ఈ పాట నేను పాడడం నా జీవితంలో గొప్పగా అనిపించింది అనుకునేటువంటి సందర్భాలు ఏమైనా ఉంటే? తెలంగాణ ఉద్యమంలో మీరు అప్పటి రథసారథి కేసీఆర్ పక్కన చాలా పాటలు పాడారు, గదరన్నతో కూడా వేదికలు పంచుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ సన్నివేశాలు గుర్తు తెచ్చుకుంటే అన్న, అంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వస్తే చాలామంది బతుకులు బాగైతే అని చెప్పి అంటే మా వంతుగా మా ఫ్యామిలీ అన్న, నేను మా ఆయన నా పెద్ద కూతురు 29 రోజుల పాపను వేసుకొని ఆమె 5 సంవత్సరాలు వచ్చేదాకా ఆమెను పట్టుకొని తిరిగాను నేను తెలంగాణ ఉద్యమంలో. అంటే 29 డేస్ పాప. 29 డేస్ పాప. అదే రోజు ఇక నాకు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కేసీఆర్ గారు కాంచెల్లి మాకు ఖచ్చితంగా ఉండాలమ్మ నువ్వు అంటే స్టేజ్ మీద ఒక పాట పాడి అవసరం ఉంటే పాపను పట్టుకొని కింద కూర్చున్నా మంచిది అంటే మా ఆయన పాపను ఎత్తుకుంటే నేను పాడేది, మళ్ళీ వచ్చి కూర్చునేది. ఫస్ట్ 29 రోజుల పాపను వేసుకొని ఫస్ట్ చేసిన ప్రోగ్రాము సిర్పూర్ టీ అక్కడికి తీసుకొని పోయి మళ్ళీ ఆ రోజు నుంచి అసలు అంటే అప్పటికి నేను పచ్చి బాలింతనన్నా. అందరు అసలు అంటే ఎక్కువ మాట్లాడొద్దు అన్నారు, అంటే ఎక్కువ మాట్లాడరు అదేని చెప్పి అన్నారు. మళ్ళీ పాప కదా సౌండ్కు చెవులు అదే అన్నా కూడా
మనము అంటే మన పాటతోని కొంతమందికి అన్న హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి ఉద్యమాలలో అయితే కీలకంగా అన్న మా ఫ్యామిలీ మేము మా చిన్న పాపకి ఉద్యమాలు తగలలేదు కానీ మా పెద్ద పాప మా ఆయన నేను 29 days నుంచి మొదలు పెట్టింది ఇంకా తెలంగాణ వచ్చేదాకా ముగ్గురం అయితే తెలంగాణ ఉద్యమంలో ఉన్నా అన్న. ఓకే, ఏదైనా ఈ పాట అదే ఈ పాట నేను పాడడం నా జీవితంలో అరే గొప్ప అనుభూతి అన్నటువంటి తెలంగాణ ఉద్యమ పాట గురించి అనుకుంటా. అంటే అన్న దాదాపు నేను పాడిన ప్రతి పాట మంచి మెసేజ్ పాటలు అన్న. అవును, నాకు రాసిన రైటర్లు కూడా నిజమన్నా. మన తొలి వెలుగు ఛానల్ ద్వారా కూడా నాకు రాసిన ప్రతి ఒక్క రైటర్ కూడా కళాబంధాలు తెలియజేసుకుంటున్నా. అవునన్నా, ఎందుకంటే అన్న ఇప్పుడు మేము పాడుతున్నాం కావచ్చు అంటే మాకు వాళ్ళ పాటలు రాస్తారు, మాకున్న ఎక్కువ మా పక్కకున్న రిథమ్స్ కానీ ప్రతి ఒక్కరు అంటే అందరు ఉంటేనే వినడానికి సొంపుగా ఉంటుంది అన్నట్టు అందరితోనైతే మొత్తానికి తెలంగాణ ఉద్యమంలో అయితే మంచి పేరుందన్న. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీలో కూడా చెరగని ముద్ర మీకు ఉంది. అవునన్నా, మీకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఏదో రన్ చేస్తున్నట్టున్నారు, వేరే వాళ్ళకు కూడా పాడుతున్నట్టున్నారు. కొన్ని ఛానల్స్ కూడా మీరు బతుకమ్మ పాటలు అవి పాడుతూ ఉంటారు. బతుకమ్మ పాటలు వందల పాటలు నిన్న బతుకమ్మయి నేను 2015లో పున్నామ పాట వాడిన సంవత్సరము 32 పాటలు వాడినా. ఓకే, తర్వాత సంవత్సరం 17 వాడినా. అంటే అట్లా ఇప్పటి వరకు వందల పాటల్ని బతుకమ్మయి. ఓకే, ఈ బతుకమ్మ అంటే దాదాపు నేను ఎక్కువ సేకరణ వాడుతున్నా, పెన్ను పేపరు వాటికంటే ఎక్కువ. అంటే వేరే వాళ్ళే అంటే వేరే వాళ్ళు రాసిచ్చినాయి వాళ్ళకి పాడొస్తా. కాకపోతే నేను పాడేది మాత్రం ఎక్కువ అంటే నేను ఇక్కడే కాదన్నా, ఇప్పుడు తెలంగాణ వచ్చిన కానుంచి వెళ్ళి దాదాపు ఇప్పుడు బతుకమ్మ పండుగ ఒక లాస్ట్ ఇయర్ ఇక్కడ ఉన్నా. ప్రతి సంవత్సరం నేను ఏదో ఒక స్టేట్స్లో బతుకమ్మ పండుగలకి ఫెస్టివల్కి నేను అక్కడికి వెళ్తున్నాను. కానీ నేనైతే పెన్ను పేపర్ పెట్టని పాటలు బాగంటే బాగా పాడుతున్నా బతుకమ్మ పాటలు అయితే. అందులో ముఖ్యంగా అంటే నాకు ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు పాడిన పాట ఒకటి పాడుతున్నా, ఒరిజినల్ పాట, సేకరణ పాట. ఏమేమి పువ్వ పూనే గౌరమ్మ, ఏమేమి కాయ పూనే గౌరమ్మ, తంగేడు పువ్వ పూనే గౌరమ్మ, తంగేడు కాయ పూనే గౌరమ్మ, తంగేడు ఎటి కింద ఆట సిల్కల్లార పాట సిల్కల్లార కలికి సిల్కల్లార కందుమ్మ గువ్వలు రాను ఓ నడుగులు తీరు దరాశలు తారు గోరంటలు ముమ్మ సిరిమేడలు ముత్యంపు గొడుగులు రాను ఓ నడుగులు రాయ బారంబులు కాకర పువ్వులు కట్లాయి పువ్వులు కంచుట్ల మానేడు కనకాన మాడంగా జల్లెడుతో జల్లెడు వారాలు ఓసుకో ముచ్చాలు ఓసుకో ఇమ్మడి గుజ్జుల సొమ్ములు పెట్టుకో, ఈడున పెళ్ళాడవే గౌరమ్మ ఆడన పసుపాడవే గౌరమ్మ, ఈడున పెళ్ళాడవే గౌరమ్మ ఆడన పసుపాడవే గౌరమ్మ. ఆల్మోస్ట్ బ్రీత్లెస్ అది. అవునన్నా, అంటే ఇది ఎక్కువ బతుకమ్మ ఈ లాంగ్ లెంత్ పాటలు బాగా పాడతాన్నా. ఇది ఒరిజినల్ పాట అన్న, ఒరిజినల్ పాట. ఇది చాలా మంది వాడతారు కానీ షార్ట్లీ ఉంటుంది, నేను పాడేది కొంచెం లాంగ్ ఉంటుంది. మీ సార్కు సినిమాలలో అవకాశాలు వచ్చినాయి, మంచి పెద్ద పెద్ద పాటలలో కూడా అవకాశాలు వచ్చినాయి, మీకు సినిమాలలో అవకాశం వచ్చింది. మీ ఇద్దరి కాంబినేషన్లో ఏదైనా ఒక ఆలోచన అంటే తెలంగాణకు సంబంధించినటువంటి అన్నిటినీ జనాలు రిసీవ్ చేసుకునే విధంగా చూస్తూ ఉన్నారు, ఆ రకంగా ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నారు? పెళ్లికి ముందు 98 అంటే అప్పుడు నాకు పెళ్లి కాలేదు. అప్పుడు కూడా నేను అంటే నాకు అప్పుడు ఆడియో అంటే తెలియదు, నేను పాడను అంటే మా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నకు చెప్పి పాడించుకున్నారు అప్పుడు. కానీ పెళ్ళైన తర్వాత నుంచి అయితే ఇప్పటి వరకు అన్నా అంటే మా ఇద్దరి అండర్స్టాండింగ్ అయిన సపోర్ట్ తోని పెళ్లి కాకముందుకు ఒక పాట పాడినా అమ్మ నాన్న వాళ్ళతో అంటే వాళ్ళకు తెలిసి, పెళ్ళైనాకనైతే ఇప్పటి వరకు 2001 నుంచి ఇప్పుడు 20 సంవత్సరాలు నా పెళ్ళి అయ్యి ఇప్పటి వరకు ఆయన సపోర్ట్ తోని అంటే కళారంగంలో అన్న ఇప్పుడు అందరికీ నచ్చకపోవచ్చు కానీ అంటే మా ఆయనే కాదన్న నా కళకి ఇప్పటికీ నా పిల్లలు కానీ మా ఆయన కానీ మంచి సపోర్ట్ అన్న. ఇప్పుడు ఇంకా పాడుతున్నా ఇంత చేస్తున్నా అంటే నాకైతే వీళ్ళు ముగ్గురు, నాకు 2 బిడ్డలన్నా. నా పెద్ద బిడ్డ ఉద్యమ కాలం అంటే ఉద్యమ సమయంలో పుట్టిందని ఆ పేరు కూడా ఉద్యమ సిరి సుగాత్రి అని పెట్టుకున్నాను నేను. ఓకే, ఉద్యమ సిరి సుగాత్రి 2009 ఆ టైంలో పుట్టిందని ఆమె పేరు అట్లా పెట్టుకున్నామన్నా. ఓకే, ఈ పాటలు ఎట్లా ఒప్పినాయి తెలుగు విజయ్ కంటే ఏం చెప్తారు? ముందు నుంచి వెళ్ళి మీకు ఏమైనా తర్ఫీదు ఉందా లేకపోతే ఎట్లా? అంటే ఇంట్లో బాపు ఎక్కువ గుళ్ళల్లో భజన చేస్తాడు. ఓకే, అదేంటిది డోలకు వాయించుకుంటూ బాపు ఎక్కువ మాకు ఇంటి ముందే శివాలయం ఉంటుంది అమ్మ వాళ్ళ ఊర్లో. ఓకే, బాపు వాడేది. తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అమ్మమ్మ వాడుతుంది, అమ్మ వాడుతుంది కానీ కొంచెము. మా అమ్మమ్మ బాగా వాడేదన్న. అమ్మమ్మ మస్తు పాటలు పాడుతుంది. అమ్మమ్మ నుంచి వచ్చినటువంటి ఈ సేకరణ పాటలు అయితే అమ్మమ్మ నుంచి వచ్చిందన్న. ప్రధానంగా తెలంగాణలో ఫోక్ ఇండస్ట్రీ దాదాపుగా కమర్షియలైజ్ అయిపోయింది. అంటే మీరు మొదలు వాడినటువంటి ఆ పాటలతో పోల్చుకుంటే ఇప్పుడు లక్షలలో ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని అన్న. ఇప్పుడు ఆ పాటలు మందలిచ్చే వశం లేదన్న. దాని గురించి ఏం కామెంట్ చేస్తారు? తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీకి మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తిగా
మురళీ మాధు రాసినటువంటి పాటలు కూడా మీరు అవునన్నా పాడిరు కాబట్టి చాలా పాటలు అంటే దాదాపు 90s ఎరా మనం మాట్లాడుకునేది. ఇప్పుడు 2025 ఎరాకి వచ్చినాం. ఇప్పుడున్నటువంటి కమర్షియలైజ్ కి అప్పటికి మార్పుల గురించి మాట్లాడుకోవాలనుకుంటే అంటే అన్న అప్పుడు 20,000 ఓ 25,000 ఇస్తే ఫస్ట్ పాట అప్పుడు నా హ్యాండ్ బ్యాగ్లో పెడితే అప్పుడు 8 పాటలకి 20,000 ఇచ్చిరన్న. ఓకే 2,500 అప్పుడు అందులో ఆ నగారే మోగిందిలో అన్ని పేరుగాంచిన పాటలే. ఓకే ఇప్పుడు నేను పాడిన తండాకు పోతుండు, తర్వాత పారాని ఆరలేదు, బార్డర్లో సైనికుడా, అట్లా అందులో పాటలు 8 పాటలు దేని దానికే హైలైట్ పాటలు అన్న. ఓకే మళ్ళీ అప్పుడు మాకు 2 ట్రాక్ రికార్డింగ్ మొదలు పెడితే పాట మొత్తం పాడాలి. ఆ మధ్యలో ఏం గింత మాది పాడటంలోది మిస్టేక్ అయినా, వాయించటంలోది మిస్టేక్ అయినా, స్టూడియో అనేది మిస్టేక్ అయినా మళ్ళీ మొదటికి రావాలి. అవును అంటే ఆ టైంలో పాడినా నేను 9 గంటల ఆ టైంలో. అప్పుడు నాకు కోరస్ ఇచ్చిన ఒక పాప అయితే 4th క్లాస్ పాపను కోరస్ తీసుకొచ్చుకున్నాం. నిజమన్నా అంటే అట్లా వాడినాం, అప్పటి నుంచి పాడుతున్నాం. ఇప్పుడు ఏమన్నా అన్న ముక్క అతుకు పెట్టవచ్చు పాటలు. ఓకే ఇప్పుడు సిస్టమ్ అంతా మారిందన్న మారింది. పైసలు చెప్తున్నా కదా, అప్పుడు 20,000 ఇస్తే 20,000లో 8 పాటలు వచ్చినాయి. ఇప్పుడు ఒక్క పాటకి అంటే ఇప్పుడు చేస్తున్నారు కదన్న 35-50 నుంచి ఇంకా పైకే పెట్టుకోవచ్చు, కిందికైతే రాదు ఇక. ఓకే అంటే సినిమా పుంతలు దొక్కింది కదా ఫోక్ ఇండస్ట్రీ, దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా చేయట్లేదా? దీన్ని మంచి పరిణామమే అంటే అన్న. ఇప్పుడు కళ అంటే చాలా మంది ఇష్టపడతారు. ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు అన్నట్టు అయ్యో నేను కూడా ఒక పాట చేస్తే బాగుంటుంది అని చెప్పి చేయాలనుకుంటే పాపం లేనోళ్ళు అయితే చేసే పరిస్థితులు లేరన్న. ఓకే మళ్ళీ అందులో అప్పుడు మేము పాడినాము, అప్పుడు ఆడియో క్యాసెట్ మేము వాడినప్పుడు. అవును తర్వాత సీడీలు వచ్చినాయి, తర్వాత పెన్ డ్రైవ్లు వచ్చినాయి, ఇప్పుడు మొత్తం ఫోన్లు అన్నట్టు. నిజమన్నా ఇప్పుడు దాదాపు నేను పాడినప్పుడు మీరు అన్నారు వదిన పాట నేను ఓన్లీ స్టూడియోలో పాడిన పాట 3 కోట్లన్నర 4 కోట్ల మంది చూసిరన్నా. నాకు అప్పుడు ఆ ఖర్చు అయింది కూడా చాలా తక్కువ, అది మా ఆయన తెలుసు ఎంత ఖర్చు అయింది అనేది. చాలా తక్కువ అంటే తక్కువ ఖర్చు చేసినాం మేము, బ్రహ్మాండంగా అయింది పాట. ఇప్పుడు ఒక్కొక్క పాటకి మ్యూజిక్కి లక్షలు పెడుతున్నారు, పాటలకు 1000 ఇస్తున్నారు. ఇక అదేంటిది డాన్స్కి వచ్చే వరకు అయితే చాలా మంది అసలు తలలు బాదుకుంటున్నారు, లక్షలు అవుతున్నాయి అంటన్నా. మేము అది మేము చేస్తలేమన్నా. అంటే అన్న మనము మేము చేసేటి ఎక్కువ సామాజికము, ఎక్కువ మెసేజ్ సాంగ్స్ చేస్తాను కాబట్టి మేము ఎట్లా పాడినా పాట డెప్త్గా ఉందంటే అది వెళ్ళిపోతుంది అంతే. ఇప్పటి వరకు అయితే మేము ఖర్చు పెడతలేమన్నా పెట్టేటోళ్ళకి కూడా. ఎందుకంటే అన్న ఇప్పుడు పెట్టిన పైసలు కూడా వస్తాయో రావో కూడా తెలియదు. పాపం అప్పు చేసి పెడుతున్నారు, అది వస్తుందో రావో తెలియదు. అట్లా చాలా మంది కూడా బలైన ఉన్నారు అన్న. పారాని పాట ఒకసారి పాడేసి మన ఇంటర్వ్యూ. ఓకే అన్న. పారాని ఆరలేదు చెల్లెలా, అప్పుడే నూరేళ్ళు నిండాయా చెల్లెలా. ఇది స్వర్గీయులు వేమగంటి ప్రసాద్ అన్న పాడిండు, కానీ అంటే అది సదాశివుడు సార్ రాసిండ్రు గోదరికని. ఈ పాట కూడా బాగా అంటే బాగా వెళ్ళిందన్న. అంటే నాకు ఈ పాట తెలియదు, అన్న పాడిండు. ముఖ్యంగా రాఖీ గురించి కూడా మీ 1-2 పాటలు ఉన్నట్టున్నాయి కదా అన్న. ఏదో ఒక పాట ఇప్పుడు ముందు మనకు రాఖీ కూడా ఉంది కాబట్టి అన్న. రాఖీ పాట అంటే ఇక మాకైతే నిజమన్న, రాఖీ వస్తే అమ్మకు మేమిద్దరం ఆడపిల్లలము. దేవుడు నాకు కూడా 2 ఆడపిల్లలు ఇచ్చారు. మా ఆయనకు అక్క చెల్లెలు లేరు. మా ఇంట్లో రాఖీ పండుగ వస్తే కొంచెం బాధ అనిపిస్తుంది అన్న. కాకపోతే నేను చదువుకున్న టైంలో ములిమా సార్ రాసిన పాటే ఎక్కువ పాడుతుంటే, రాకిట్ల పున్నానికి వస్తావని వాకిట్ల కూసున్నారా అన్నయ్య, సాటంతా పెద్దది నీ కొరకు నేగొన్నా. అంటే ఇప్పుడన్నా ఏంటిది మన దారాలు జాతరలలో వస్తున్నాయి కదా, దారాలు పూసలు గుచ్చే దారాలతో కడుతున్నారు. కానీ ఇప్పుడు మా సార్ అయితే ఇప్పుడు కాదు, నేను నాకు ఎప్పుడు తెచ్చినా ఆ రాఖీ అదేంటి ఆ దారాలు కడితే నాకు అది కట్టిన ఫీల్ కదని చెప్పి. అంటే అంత స్పాంజితో ఉండాలి ఇంత పెద్ద పెద్దగా. ఇక ఎక్కువ ఇప్పుడు నాకైతే అన్న నా తోడబుట్టిన వాళ్ళు లేరు, నాకు దేవుడిచ్చిన అన్నదమ్ములే. ఇక నా తోడబుట్టిన కూడా అట్లా ఉండరు కావచ్చు, అంతమంది ఉన్నారు, అంతమందికి ఉన్నారన్న. నిజం. మా ఆయన తీసుకొచ్చే రాఖీలు కూడా మళ్ళొకటి ఇంత ఉంటాయి అన్న. మంచిదే కదా, అంత పెద్ద పెద్ద రాఖీలు కడతాను ఇప్పటికైతే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇది తేలు విజయ్తో
ముఖాముఖి మొత్తం మీద తన యొక్క అంతరంగం అంతా కూడా వారు వివరిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం.